అవును. ఈ వీడియో ఒకటి ఏది రిజర్వేషన్లు తొలగిస్తాము అని అమిత్ షా ఒక మాట అన్నాడు. అది కూడా సిద్దిపేటలో జరిగిన సభలో. మేము అనలేదు, కాంగ్రెస్ పార్టీ ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మార్ఫింగ్ చేసింది అని కేసులు పెట్టి ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సమ్మన్లు ఇచ్చేటువంటి పరిస్థితి వచ్చింది. అది ప్రభావం చూపెట్టదంటారా? ప్రభావం అనే కన్నా ఇప్పుడు ఏమవుతుందంటే మన దగ్గర కొంత పిచ్చితనం ఉంటుంది, ఎస్పెషల్లీ తెలుగు జనాలలో. జైలుకి పోతే వాడు హీరో, ఊరేగింపు చేసి దండలేసి తీసుకొస్తారు. రేవంత్ రెడ్డికి నెగిటివ్ కన్నా ఒకవేళ అరెస్ట్ చేసి జైల్లో వేస్తే కొంత పాజిటివ్గా టర్న్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. నేను గెలుస్తాననే భయంతోనే నన్ను అరెస్ట్ చేయించారు, ఈ సాకు పెట్టి ఆ డీప్ ఫేక్ నేను చేయలేదు, ఆ వీడియోకి నాకు సంబంధం లేదు, ఎవడో చేసేస్తున్నాడు, ఇవాళ రేపు అంత వారియర్స్ అని సోషల్ మీడియా వారియర్స్ అని వాళ్లే చేపించి నా మీద నూకి నన్ను జైల్లో వేశారంటే మాత్రం చాలా ఇబ్బంది పడే పరిస్థితి. ఆ భయానికే అసెంబ్లీ ఎలక్షన్లో కవితను అరెస్ట్ చేయలేదు. ఆ భయానికి అరెస్ట్ చేయక సింపతి వస్తుందని అంటేనే ఉల్టా అయిపోయింది. లేకపోతే బీజేపీకి ఇంకొన్ని సీట్లు ఎక్కువే వచ్చాయి. కాంగ్రెస్ వస్తుందా లేదా అన్న విషయం పడితే బీజేపీకి ఉన్నదానికన్నా ఇంకా మంచిగా సీట్లు వచ్చాయి. బహుశా వాటితోని కమాండింగ్ పొజిషన్లో కూడా ఉండేవాళ్ళేనేమో. కవితను కాపాడుతున్నారు, వీళ్ళిద్దరు మిలాఖాత్ ఉన్నారు అనే నెపంతోనే బీజేపీకి రావాల్సిన సీట్లు అసెంబ్లీలో రాలేదు. సో ఆ ప్రభావం ఇప్పుడు కనుక ఏమాత్రం అతనికి ఆస్కారం కల్పించినా అది అతనికే ఉపయోగపడుతుంది, కాంగ్రెస్కే ఉపయోగపడుతుంది. ఉన్నది వస్తే ఇంకొంచెం జైల్లో వేశారంటే ఇంకొంచెం హీరో అయిపోతాడు, ఇంకొంచెం హడావుడి చేస్తాడు, దాన్ని ఎన్కాష్ చేసుకుంటాడు. లాస్ట్ టైం బీఆర్ఎస్ వాళ్ళు అతన్ని జైల్లో వేస్తే ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చేశారు. పాపం వాళ్ళ అమ్మాయి పెళ్లికి రాకుండా చేశారు, జైలు సెంటిమెంట్తో సగం పండింది ఆయన. సో అది నిజము అబద్ధం అనే పరిస్థితి తర్వాత అయితే అరెస్ట్ చేస్తే మాత్రం బీజేపీ విల్ విన్ ట్రబుల్. మంచి పొజిషన్లో ఉన్నది ఇబ్బందులు పడుతుంది, కొంత వెనకంజ వేయాల్సి వస్తుంది. అది అడ్వాంటేజ్ కాంగ్రెస్ అవుతుంది. సో కాబట్టి అట్లీస్ట్ కాంగ్రెస్ తప్పు చేసిందని ఎక్స్పోజ్ చేసే విధంగా అంత మటుకు ఉంటే బెటర్. ఇంకా ఎక్కువ స్టెప్ తీసుకుంటే మాత్రం అది బూమ్రాంగ్ అవుతుంది. సమన్లు ఇచ్చి చెప్పుకునేటువంటి మీరు ప్రూవ్ చేయండి కానీ ఆఫ్టర్ ఎలక్షన్స్ ఏదన్నా ఉంటే చేయొచ్చు, లేకపోతే కానీ ఇప్పుడు చర్య తీసుకుంటే మాత్రం అది కాంగ్రెస్కే ఉపయోగపడుతుంది. రేవంత్ రెడ్డి నెత్తి మీద పాలు పోసిన వాళ్ళు అవుతారు. కామ్గా ఉన్నదాన్ని ఇప్పుడు అది జరిగింది, అది నువ్వే చేసావని చెప్పి కూడా అతని ఇమేజ్ కొంచెం బోల్స్టర్ అయింది ఇప్పుడు. తెలంగాణలో అంటే ఆల్రెడీ ఒక ఒపీనియన్ ఉంది బీజేపీ మీద, ఏమని మోడీ వస్తే ఈడీ వస్తుంది, మోడీ వస్తుంది, ఇట్లా అనుకొని ఇవన్నీ చెప్పుకుంటున్నారు. ఈ చెప్పుకుంటున్న టైంలో దాని జెన్యూనిటీ తగ్గిపోయి వాళ్ళు ఎలక్షన్లో అతన్ని గెలవనీయకుండా నిలువరించడానికే ఈ పని చేశారు అనేది వాళ్ళు పండించగలరు. రేవంత్ రెడ్డి బ్రహ్మాండంగా దాన్ని పండించి దాన్ని ఉపయోగించుకోగలడు, తన అడ్వాంటేజ్గా తిప్పుకోగలడు. సో బీజేపీ వాళ్ళు ఇప్పుడు అతన్ని ముట్టుకోకుండా ఉండటమే బెటర్. చెప్పండి ఇట్లా జరిగింది, ఇట్లా చేశాడు, జనాల్ని తప్పుదోవ పట్టిస్తున్నాడని చెప్పొచ్చు, కానీ అరెస్ట్ చేస్తే మాత్రం బూమ్రాంగ్ అవుతుంది, బీజేపీకి నష్టపోవాల్సి వస్తుంది.